నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడులో వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వంతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఎమ్మెల్యే అనుచరులు అగ్రిగోల్డ్కు చెందిన భూములలో అక్రమంగా జామైల్ చెట్లు నరికి తరలించుకుపోయారు। అడ్డుకోకపోయిన వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు। అందరం కలిసి వచ్చి ఇక్కడ కూర్చొని అధికారులతో పరిశీలించి సమీక్షించి ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో, ఎక్కడైతే నేరాలు జరిగాయో, ఎక్కడైతే ఘోరాలు జరిగాయో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కష్టం నష్టం జరిగిందో ఎవరిని అధికారులు కానీ ఆ నష్టం కలిగించినటువంటి వ్యక్తులు కానీ విడిచిపెట్టేది ఉండదు। కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడిని కార్యకర్తని కాపాడుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆగడాల మీద అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు। అందులో భాగంగా ఈరోజు వచ్చాం, చాలా సంతోషం। ఎందుకంటే ఇన్ని నిబంధనలు ఇంతమంది మధ్య ఈరోజు పర్యటనలో ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారంటేనే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ తరిగిపోలేదు, మరింత పెరిగింది। ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ 10 నెలల కాలంలో అర్థమవుతుంది। కాబట్టి తప్పనిసరిగా ఎప్పటికైనా అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఈ భూముల మీద అధికారులు స్పందించి, పోలీసు శాఖ సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకొని, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఈరోజు జప్తు చేసి పాపం బాధితులు, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి